ఈ మధ్య తెలంగాణ ప్రజలను ఒక కొత్త భయం వెంటాడుతుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మందికి నిద్ర కూడా సరిగా రావటం లేదు. తప్పు జరిగిందని ఓ మంత్రి వచ్చి స్వయంగా ఒప్పుకొని మరీ సారీ చెప్పినా కూడా ప్రజల్లో భయం మాత్రం పోవటం లేదు. అదే 22A. రిజిస్ట్రేషన్ యాక్ట్‌లోని ఈ ప్రొవిజన్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ భూకంప కేంద్రంగా మారింది. అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్‌గా ఉన్నా భూమిని కొన్న వాళ్ళ ఓనర్‌షిప్ ఇప్పుడు డేంజర్‌లో పడింది. గవర్నమెంట్ నుంచి అన్ని పర్మిషన్లు తీసుకొని బ్యాంక్ లోన్తో కట్టుకున్న ఇంటిని అమ్ముదామంటే ఇప్పుడు కుదరటం లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, కరెంటు బిల్లులను సంవత్సరాల పాటు రెగ్యులర్గా కట్టించుకున్న ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్గా ఆ భూమిని తనదిగా క్లెయిమ్ చేస్తుంది. ఎన్నో ఇయర్స్ నుంచి అక్కడుంటున్న ఓనర్లను కబ్జాదారులుగా ట్రీట్ చేస్తుంది. ఎస్, గవర్నమెంట్ రికార్డులో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీగా ఉన్న భూమి లేదా ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఆక్రమణదారులే కదా. అసలు ఇన్నేళ్ళు తమదనుకున్న ఆస్తి ప్రభుత్వ రికార్డులో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీగా ఎలా మారింది? ఒకవేళ అది నిజంగానే ప్రభుత్వ భూమి అయితే ఇన్నేళ్లుగా రిజిస్ట్రేషన్ ఎలా జరిగాయి? పర్మిషన్లు ఎలా వచ్చాయి? ఒకవేళ అది ప్రైవేట్ ఆస్తి అయితే అది 22A జాబితాలోకి ఎలా వచ్చింది? ఇది కేవలం భూమి రిజిస్ట్రేషన్ సమస్య మాత్రమే కాదు. భూమి మీద హక్కు ఎవరిది? ప్రభుత్వ రికార్డులను ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు తారుమారు చేస్తున్నారు? ఎవరు వెరిఫై చేస్తున్నారు? తప్పు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు? దశాబ్దాలుగా తెలంగాణ భూ రికార్డుల్లో ఉన్న గందరగోళం 22A రూపంలో ఇప్పుడు బయటపడిందా? నేను తేజస్వి. లెట్స్ డీకోడ్ దిస్ ఇష్యూ. అసలు 22A అంటే ఏంటి? ఇదే ఇప్పుడు తెలంగాణలో చాలా మంది భూ యజమానులను కన్ఫ్యూజ్ చేస్తున్న క్వశ్చన్. సింపుల్గా చెప్పాలంటే 22A అంటే ఒక భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్ జరగకుండా నిషేధించిన ఒక చట్టపరమైన నిబంధన. అంటే కొన్ని రకాల భూములు అక్రమంగా చేతులు మారకుండా వాటి రిజిస్ట్రేషన్ను అడ్డుకునేందుకు ఈ 22A ప్రొవిజన్ను ఉపయోగిస్తారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ ల్యాండ్స్, ఎండోమెంట్ భూములు, వక్ఫ్ ఆస్తులు, ఇంకా చట్టపరంగా రక్షించాల్సిన కొన్ని ఇతర కేటగిరీల భూములన్నీ 22A అండర్లోకి వస్తాయన్నమాట. ప్రభుత్వ భూమిని కాపాడడానికి 22A అవసరమే. ఇందులో వేరే క్వశ్చనే లేదు. రిజిస్ట్రేషన్ ఆపటానికి కూడా ఎవరు వద్దన్నారు. బట్ ప్రభుత్వ పొరపాటుతో ఎవరిదైనా ప్రైవేట్ ఆస్తి కూడా 22A జాబితాలోకి వస్తే లీగల్గా ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి ఏళ్ళకేళ్ళు గౌట్కు ట్యాక్సులు కట్టిన పర్సన్ తన ఆస్తిని అమ్ముకోలేకపోతే ఎలా? ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి మనం. 22Aలో ఒక ఆస్తి ఉండటం అంటే ఆ ఆస్తి యాజమాన్యం ఆటోమేటిక్గా ప్రభుత్వానికి వెళ్ళిపోయిందని కాదు. బట్ ఆ ఆస్తిపై రిజిస్ట్రేషన్, అమ్మకం, బదలాయింపు వంటి లావాదేవీలకు అవకాశం ఉండదు. అందుకే 22A ఉండాలా వద్దా అన్నది కాదు ఇప్పుడు సమస్య. 22Aలో ఏ భూమి ఉండాలి, ఏ భూమి ఉండకూడదు అన్న నిర్ణయాన్ని ఎంత నిజాయితీగా, ట్రాన్స్పరెంట్గా తీసుకుంటున్నారన్నదే తెలియాలి. ఈ జాబితా తయారులో తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలి. ప్రపంచంలోనే మోస్ట్ కాంప్లెక్స్ ల్యాండ్ రికార్డ్స్ ఇండియాలో ఉంటాయంటారు. ఎందుకంటే ఒక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్తోనే మన దేశంలో భూమి లేదా ఆస్తి మీద హక్కు రాదు. ఎందుకంటే ఒక భూమికి సంబంధించిన రికార్డులు మన దేశంలో మల్టిపుల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ల దగ్గర ఉంటాయి. రెవెన్యూ రికార్డ్స్ అని, రిజిస్ట్రేషన్ రికార్డ్స్ అని, పాత పట్టాలు, పహానీలు, అసైన్మెంట్ రికార్డులు, లేఅవుట్ అనుమతులు, మ్యూటేషన్లు, కోర్ట్ ఆర్డర్లు, ఇలా 1,00,000 ఫార్మేట్లు ల్యాండ్ ఓనర్షిప్ను డిసైడ్ చేస్తాయి అన్నమాట. అయితే రికార్డులు అన్నింటిలోనూ చాలాసార్లు ఓనర్షిప్ ఒక్కరి పేరుతోనే ఉండదు. ఓ రికార్డులో భూమి ప్రైవేట్ వ్యక్తిగా కనిపిస్తే ఇంకో డాక్యుమెంట్లో అది గవర్నమెంట్ అని ఉంటుంది. ఇంకో రికార్డులో అది అసైన్డ్ ల్యాండ్ అని తెలుస్తుంది. ఇంకా డీప్గా వెళ్తే ఆ భూమి 22A జాబితాలో కూడా ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి, ప్రాబ్లం ఎక్కడుందో? భూమి యజమాని దగ్గర, రెవెన్యూ రికార్డుల్లోనా, ఆర్ రిజిస్ట్రేషన్ వ్యవస్థల్లోనా, లేదంటే దశాబ్దాలుగా మారుతూ వచ్చిన భూ రికార్డులను ప్రాపర్గా అప్డేట్ చేయని గవర్నమెంట్ సిస్టంలోనా? ఇదొక్క తెలంగాణ సమస్య మాత్రమే కాదు. ఆల్మోస్ట్ ఇండియా మొత్తం ఇలాంటి ల్యాండ్ లిటిగేషన్లతోనే సఫర్ అవుతుంది. భూమిపై హక్కు ఉందని చెప్పడానికి ఒక వ్యక్తి దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్లు ఉండొచ్చు. బట్ ప్రభుత్వ రికార్డులు ఒక్కోసారి ఆ హక్కును గుర్తించకపోవచ్చు. అప్పుడు ఒక సామాన్యుడు తన ఆస్తిని కాపాడుకోవటానికి తన దగ్గరున్న డాక్యుమెంట్లతోనే మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే ఈ లేటెస్ట్ 22A వివాదాన్ని కేవలం అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్గా చూస్తే అసలు సమస్య అర్థం కాదు. మన రెవెన్యూ వ్యవస్థలో దశాబ్దాలుగా సాగుతున్న అవినీతి, అక్రమాలు, జవాబుదారీతనం లేకపోవటంగా వచ్చిన వివాదంగా ఈ 22Aని చూడాలి.
అసలు ఈ వివాదం ఎప్పుడు మొదలైంది? 22A ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడే దీనిపై విపరీతమైన చర్చ ఎందుకు జరుగుతుంది? గత ప్రభుత్వాలు కూడా 22Aలో ప్రాపర్టీలను చేర్చాయి. అప్పుడు రాని వివాదం ఇప్పుడే ఎందుకు వచ్చింది? మనకు అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 2025లో 22A కాంట్రవర్సీ గురించి మాట్లాడటం మొదలైందనమాట. ఆ ఇయర్ March 15న కానామెట్ భూములను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్లో యాడ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. సో దాని బేస్డ్గానే 2025 March 17న సబ్ రిజిస్టర్ కొన్ని రిజిస్ట్రేషన్లను రిజెక్ట్ చేశారనమాట. అంతేకాదు ఆ సంవత్సరం నవంబర్లో రంగారెడ్డి జిల్లాలో ఉన్న కొన్ని భూములను 22A లిస్ట్లో చేర్చుతూ కలెక్టర్ ఆర్డర్స్ ఇచ్చారు. వాటిని 2026లో హైకోర్టులో యజమానులు ఛాలెంజ్ చేశారనమాట. తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ అభినంద్ కుమార్ షావలి కూడా ఇందులో బాధితుడిగా ఉన్నారు. 1980లో ఆయన కొన్న భూమికి పట్టాదారు పాస్బుక్ ఉండటంతో పాటు పొజిషన్లో కూడా ఉన్నానని ఆయన కోర్టుకు చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో ఉన్న లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఈ 22A జాబితాలో ఉన్నాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపించడం ఈ వివాదంలో ఏదో మతలబొందున్న అనుమానాలకు కారణమైంది. 22A జాబితాలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి కాలనీలను పెద్ద సంఖ్యలో ప్రైవేట్ ప్రాపర్టీలను చేర్చి ప్రభుత్వం ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 22A జాబితాపై వైట్ పేపర్ విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. అంతేకాదు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే గవర్నమెంట్ మాత్రం ఈ ఆరోపణలు ఖండించింది. 22A రికార్డుల అప్డేట్లో అధికారుల స్థాయిలో కొన్ని పొరపాట్లు జరిగాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంగీకరించారు. ప్రజలకు కలిగిన ఇబ్బందులకు క్షమాపణలు చెప్పారు. 22Aలో తప్పుగా చేర్చిన ప్రాపర్టీలను పరిశీలించి సరిచేస్తామన్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు కలిసి కేస్ బై కేసుగా ఇష్యూస్ను సాల్వ్ చేస్తాయని చెప్పారు. ఈ వివాదం కోర్టు గడప కూడా తొక్కింది. 22A ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టుపై దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు వివరణ అడిగింది. ఏ ప్రాతిపదికన ఈ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ జాబితాను తయారు చేశారు? ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారు? ఏ లీగల్ ఎవిడెన్స్ ఆధారంగా ఆస్తులను 22Aలో చేర్చారో చెప్పాలని గవర్నమెంట్ని హైకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే అసలు క్వశ్చన్ అన్నమాట. ప్రభుత్వం తప్పుగా 22Aలో చేర్చిన ఆస్తులను సరిచేస్తామని చెప్తుంది. మరి అసలు ఈ జాబితా తయారయ్యే ప్రక్రియ ఏంటి? ఒక భూమిని 22Aలో చేర్చే అధికారం ఎవరిది? ఎలాంటి రికార్డులను ఆధారంగా తీసుకుంటారు? తప్పు జరిగితే ఆ తప్పును గుర్తించి సరిచేసే వ్యవస్థ ఏంటి? ఒక భూమి 22Aలోకి ఎలా వెళ్తుంది అన్న పాయింట్ను ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. 22A అనేది ఎవరో ఒక అధికారి ఇష్టానుసారం పెట్టే బ్లాక్ లిస్ట్ కానే కాదు. అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు, మంత్రుల ఆదేశాలు, ప్రమేయం లేకుండా ప్రాపర్టీలను ఎవరో ఓ చిన్న స్థాయి సెక్షన్ ఆఫీసర్ 22Aలో పెట్టలేడు. బికాస్ ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో లింక్ అయిన లీగల్ మెకానిజం ఈ ప్రాసెస్కు ఉంటుంది. ఒక ప్రాపర్టీని 22Aలో పెట్టే ముందు ఆ భూమికి సంబంధించిన రికార్డ్స్ను చెక్ చేయాల్సి ఉంటుంది. ఆ భూమి ఏ కేటగిరీకి చెందుతుంది అంటే గవర్నమెంట్ ల్యాండా, అసైన్డ్ ల్యాండా, ఎండోమెంట్ ఆర్ వక్ఫ్ బోర్డుదా, కోర్ట్ ఆర్డర్తో రిస్ట్రిక్షన్ ఉందా, ఇలాంటి అంశాలన్నీ కూడా చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డ్స్ చాలా కీలకమండి. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ వివరాలు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్తాయి. అప్పుడు ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ను ఆ శాఖ రిస్ట్రిక్ట్ చేస్తుంది. అయితే ఇందులో సమస్య ఉంది. ఒకే సర్వే నెంబర్లో ఉన్న 2 రకాల భూములతోనే ఈ 22A వివాదం కాంప్లికేట్ అయింది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక సర్వే నెంబర్లో మొత్తం 10 ఎకరాల భూమి ఉందనుకుందాం. అందులో 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్, ఈ మిగిలిన 7 ఎకరాలు ప్రైవేట్ ఓనర్షిప్లో ఉంది. ఇప్పుడు ఆ 3 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ మాత్రమే ఐడెంటిఫై చేసి రిస్ట్రిక్షన్ పెట్టాలా, ఆర్ మొత్తం 10 ఎకరాల సర్వే నెంబర్ మొత్తాన్నే ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టాలా? ఇదే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ అయితే అందులో ఉన్న జెన్యూన్ ఓనర్స్ కూడా రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లం రావచ్చు. అంటే ప్రభుత్వ భూమిని కాపాడే ప్రయత్నంలో ప్రైవేట్ ప్రాపర్టీ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. ఈ లేటెస్ట్ 22A వివాదంలో ఇదే మెయిన్ ప్రాబ్లం. ఇంటర్ డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న ల్యాండ్ వివరాలు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆ భూమి మీద జరిగిన ట్రాన్సాక్షన్స్, పాత పట్టాలు, మ్యూటేషన్ కోర్ట్ ఆర్డర్స్, అప్రూవ్డ్ లేఅవుట్స్ లాంటి వివరాలను క్రాస్ చెక్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఎంతుంది, ప్రైవేట్ భూమి ఎంతుంది అన్నది తేల్చాలి. అయితే 22A ఇంత కాంప్లికేట్ కావడానికి ఈ క్రూషియల్ ప్రొసీజర్ను ఫాలో కాలేదన్న విమర్శలు ఉన్నాయి. సో రిజల్ట్ ఏంటంటే 100 కుటుంబాలకు ప్రాపర్టీ ప్రాబ్లం వచ్చాయి. ఒక ప్రైవేట్ ప్రాపర్టీ మీద ప్రభుత్వం సంవత్సరాలుగా ట్యాక్స్ వసూలు చేస్తూ పర్మిషన్లు కూడా ఇచ్చి
అదే ఆస్తిని ప్రోహిబిటెడ్ లిస్టులో చూపించడానికి కారణం ఏంటి? కొత్తగా గవర్నమెంట్కి ఏ ఆధారం దొరికింది? బికాస్ ఒక ప్రభుత్వ శాఖ ఇచ్చిన అనుమతుల్ని మరో ప్రభుత్వ శాఖ తర్వాత ప్రశ్నిస్తే సామాన్యుడు ఎవరు నమ్మాలి? ఇది గవర్నమెంట్ అకౌంటబిలిటీ సమస్య కాదా? ప్రభుత్వమే తప్పు చేస్తుంది అనుకోవద్దా? ఒక ప్రాపర్టీ తప్పుగా 22A వచ్చింది అనుకుందాం. అప్పుడు ఆ ప్రాపర్టీ ఓనర్ ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ముందుగా తన దగ్గరున్న టైటిల్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, మ్యూటేషన్ రికార్డ్స్, ట్యాక్స్ రిసిప్ట్స్, పర్మిషన్ లెటర్స్తో కన్సర్న్ ఆఫీసర్లకు ఓ రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు రెవెన్యూ రికార్డ్స్ని వెరిఫై చేసి ఆ ప్రాపర్టీ నిజంగా ప్రోహిబిటెడ్ కేటగిరీలోకి వస్తుందా లేదా తప్పుగా ఆ లిస్టులోకి వచ్చిందా అన్న విషయాన్ని చెక్ చేస్తారు. ఒకవేళ తప్పు అని తేలితే ఆ ఎంట్రీని రెక్టిఫై చేసి రిజిస్ట్రేషన్ రెస్ట్రిక్షన్స్ను తీసేస్తారు. అయితే ఇదంతా చిటికలో అయిపోతుందా? సర్కారీ సిస్టంలో వైఫైయే స్పీడ్ ఉండదు. ఇక పనులు వేగంగా జరుగుతాయా? అందుకే ఈ మొత్తం ప్రాసెస్లో మనం చూడాల్సింది టైం. ఎవరైనా అర్జెంటుగా తన ప్రాపర్టీని అమ్మాలనుకున్నా, బ్యాంక్ లోన్ తీసుకోవాలనుకున్నా, పిల్లల చదువులకు డబ్బు అవసరమై వ్యాపారంలో నష్టం వచ్చి ప్రాపర్టీని అమ్ముకోవాలనుకుంటే ఈ నిషేధంతో ఇబ్బందే కదా మరి. అలాంటప్పుడు ఆ ఫ్యామిలీకి ఆర్ ఆ పర్సన్కి జరిగే నష్టాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు? గవర్నమెంట్ రికార్డులో తప్పుగా ఎంటర్ చేయటం నిమిషాల్లో పని. బట్ ఆ తప్పును సరిచేయటానికి ఒక సామాన్యుడు నెలలు, సంవత్సరాలు తిరగాల్సి వస్తే అది కేవలం ల్యాండ్ రికార్డ్ ప్రాబ్లం కాదు, ప్రభుత్వ వైఫల్యం. మరి పరిష్కారం ఏంటి? 22Aని రద్దు చేయటం ఒకటే సొల్యూషన్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ భూములు, అసైన్ ల్యాండ్స్, ఎండోమెంట్, వక్ఫ్ లాంటి ఆస్తులు అక్రమంగా చేతులు మారకుండా కాపాడాల్సిందే. బట్ 22Aని మరింత అక్యురేట్గా, ట్రాన్స్పరెంట్గా అమలు చేయాలి. ఫస్ట్ది సర్వే నెంబర్ బేస్డ్ బ్లాకింగ్ కంటే ప్రాపర్టీ లెవెల్ ఐడెంటిఫికేషన్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సెకండ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ డేటాబేస్లు రెండు ప్రాపర్లీ ఇంటిగ్రేట్ కావాలన్నమాట. థర్డ్ వన్, ఒక ప్రాపర్టీని 22Aలో చేర్చినప్పుడు ఎందుకు చేర్చారో క్లియర్గా రీజన్ ఉండాలి. ఏ కేటగిరీ, ఏ లీగల్ బేసిస్ అనే విషయాల్ని పబ్లిక్ డొమైన్లో కనిపించాలి. ఫోర్త్ వన్, తప్పుగా 22Aలోకి వచ్చిన ప్రాపర్టీ ఓనర్కు తన హక్కును నిరూపించుకునేందుకు తగిన టైం ఇవ్వాలి. ఐదోది, ఇప్పటికే లీగల్ రిజిస్ట్రేషన్, పర్మిషన్, కోర్ట్ ఆర్డర్స్ ఉన్న ప్రాపర్టీస్ విషయంలో రిస్ట్రిక్షన్స్ పెట్టేటప్పుడు క్లియర్ సేఫ్ గార్డ్స్ ఉండాలన్నమాట. అండ్ ఫైనల్గా సిక్స్త్ వన్, గవర్నమెంట్ తప్పు చేయటం వల్ల ఒక జెన్యూన్ ప్రాపర్టీ ఓనర్ నష్టపోతే దానికి ప్రభుత్వం ఆన్సరబుల్గా ఉండాలి. బికాస్ తన భూమిని కాపాడుకోవటం గవర్నమెంట్కి ఎంత ముఖ్యమో ప్రజల ఆస్తి హక్కును కాపాడటం కూడా అంతే ముఖ్యమైన బాధ్యత. ప్రభుత్వ భూమిని కాపాడాలి, అక్రమ రిజిస్ట్రేషన్లు అడ్డుకోవాలి. దానిపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. బట్ ప్రభుత్వ భూమిని కాపాడే క్రమంలో నిజమైన భూ యజమాని తన ఆస్తి హక్కు కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పడం కూడా న్యాయం కాదు. ఒక భూమిని 22Aలో పెట్టడం కంటే ఎందుకు పెట్టామో చెప్పటం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా తప్పుగా పెట్టినట్టు తేలితే ఎంత త్వరగా తీసేసామన్నది ముఖ్యం. ఎందుకంటే భూమి అనేది కేవలం ఒక సర్వే నెంబర్ కాదు. ఒక కుటుంబానికి అది జీవితకాల పొదుపు, ఒక ఇంటికి అది చిరునామా, ఒక రైతుకు అది జీవనాధారం. అలాంటి ఆస్తి విషయంలో ప్రభుత్వం చేసే ఒక తప్పు ఎన్నో కుటుంబాల జీవితాలను మార్చేయగలదు. సో 22A ఉండటం మంచిదా కాదా అన్నది ఇక్కడ మ్యాటర్ కాదు. ప్రజల ఆస్తి హక్కును కాపాడుతూ ప్రభుత్వ భూమిని కూడా కాపాడేంత నమ్మకమైన ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ మన దగ్గర ఉందా? ఎందుకంటే ప్రభుత్వ రికార్డులో తప్పుగా భూమి యజమాని మారిపోతే ఆ భూమిని నమ్ముకున్న మనిషి జీవితం కూడా మారిపోతుంది. 22A వివాదం మనకు చూపించిన చేదు వాస్తవం ఇదే. నేను తేజస్వి.